ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరం ఊహించలేకున్నాం. మొన్నటి వరకు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం దాదాపుగా 2 ఏళ్ల పాటు కొనసాగింది. ఆ టైంలోనే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందనే భయం చాలా మందిలో నెలకొంది. ఇక పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య చోటు చేసుకున్న పరిస్థితులు కూడా వరల్డ్ వార్ కు దారితీస్తాయనే డౌట్స్ చాలా మందికి వచ్చాయి. ఇక లేటెస్ట్ గా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వార్, ఈ రెండు దేశాల మధ్య గత కొన్ని రోజులుగా డైరెక్ట్ అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతూ వైమానిక క్షిపణులను ప్రయోగిస్తోంది. అలాగే ఇరాన్ కూడా అందుకు ధీటుగానే దాడులు చేస్తుంది. ఇలా రెండు దేశాల మధ్య డైరెక్ట్ అటాక్స్ జరుగుతూ ఉండడంతో ఈ యొక్క వార్ యావత్ ప్రపంచం మొత్తాన్ని కూడా ఆలోచింపజేస్తుంది. ఇప్పటి వరకు రెండు దేశాల్లో కూడా భారీగానే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. కొన్ని నివేదికలు చెబుతున్నది ఏమిటంటే ఇరాన్ పై యుద్ధం చేసేందుకు ఇజ్రాయెల్ దాదాపుగా $12 బిలియన్ అంటే 1,00,000 కోట్లు ఖర్చు చేస్తుందట. అలాగే ఇరాన్ కూడా ఈ యొక్క యుద్ధం కోసం భారీగానే ఖర్చు చేస్తూ ఇతర దేశాల నుంచి మద్దతు కూడగట్టుకుంటోంది. అలాగే ఆయుధాలను సమకూర్చుకుంటోంది. మొత్తానికి ఈ రెండు దేశాల మధ్య తాజా పరిస్థితులు చూస్తూ ఉంటే యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసేటట్లు కనిపించడం లేదు. పైగా ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా కూడా వార్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఇజ్రాయెల్ కు అండగా అమెరికా నిలబడితే అటువైపు ఇరాన్ కు మద్దతుగా రష్యా, చైనా వంటి దేశాలు ముందుకొస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే మూడో ప్రపంచ యుద్ధం తలెత్తినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇండియా ఎటువైపు స్టాండ్ తీసుకొనుంది? యాక్చువల్ గా ఇండియా, పాకిస్తాన్, రష్యా, ఉక్రెయిన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ఇలా ఏ రెండు దేశాలు చూసుకున్నా ఇరుగు పొరుగు దేశాల మధ్యనే యుద్ధ వాతావరణం కనిపిస్తూ వచ్చింది. ఎందుకంటే బోర్డర్ ఇష్యూస్, దౌత్య సంబంధాలు, చొరబాట్లు, ఆక్రమణలు ఇలా చాలా అంశాలు యుద్ధాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి. కానీ ఇరాన్, ఇజ్రాయెల్ విషయంలో అలా కాదు. ఈ రెండు దేశాలు ఇరుగు పొరుగు దేశాలు కాదు. ఈ రెండు దేశాలకు మధ్య దాదాపుగా 2,000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మరి అలాంటి ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఎందుకు వచ్చింది? అసలు ఈ వార్ లో అమెరికా ఎందుకు జోక్యం చేసుకుంటోంది? ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇరాన్, ఇజ్రాయెల్ ఒకప్పుడు ప్రాణ స్నేహితులు. అలాంటి మిత్ర దేశాలు ప్రజెంట్ బద్ధ శత్రువులుగా ఎలా మారాయి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నచ్చితే మీ సపోర్ట్ గా లైక్ చేయండి చాలు. 1947లో యూదులు తమకంటూ ఒక ప్రత్యేక దేశం కావాలంటూ ఐక్యరాజ్య సమితిలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తర్వాత జరిగిన పరిస్థితుల కారణంగా 1948లో ఇజ్రాయెల్ ఏర్పడింది. అయితే ఇజ్రాయెల్ ఏర్పడిన తొలినాళ్లలో ఏ దేశం కూడా మద్దతు ఇచ్చేది కాదు. ఎందుకంటే ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య అప్పటికే క్లిష్ట పరిస్థితులు ఉండేవి. అందువల్ల ఇజ్రాయెల్ కు ఏ దేశం మద్దతు ఇవ్వాలన్నా కూడా ఇస్లామిక్ కంట్రీస్ నుంచి ఎంతో కొంత ప్రతికూలత ఎదురయ్యేది. పైగా ఇజ్రాయెల్ చుట్టూ ఉండే లెబనాన్, సిరియా, జోర్దాన్, పాలస్తీనా ఇలా ప్రతి దేశంతో కూడా ఇజ్రాయెల్ కు వైరం ఉంది. ఇజ్రాయెల్ కు మొట్టమొదటిగా మద్దతు ఇచ్చిన ఇస్లామిక్ కంట్రీ ఇరాన్. మొదట్లో ఈ రెండు దేశాల మధ్య మంచి స్నేహ సంబంధం ఉండేది. ఆ యొక్క స్నేహ బంధం దాదాపుగా 1979 వరకు కొనసాగుతూ వచ్చింది. అయితే 1979లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇరాన్ లో అధికారం చెలాయిస్తున్న షా వంశీయులు ఆ తర్వాత అధికారానికి దూరమయ్యారు. దానికి మెయిన్ రీజన్ అయతుల్లా ఖమేనీ నేతృత్వంలో సాగిన ఇస్లామిక్ విప్లవం. అయతుల్లా ఖమేనీ ఈ పేరు గుర్తుపెట్టుకోండి, దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఇరాన్ లో ఖమేనీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తనను తాను ఒక స్పెషల్ పర్సన్ గా ట్రీట్ చేసుకుంటూ వచ్చాడు. దేశంలో ఇస్లాం మతం తగ్గిపోతుందని, ఇస్లాంను విస్తరించేందుకు దేవుడు పంపిన వ్యక్తిగా, ఇస్లాంను రక్షించే వ్యక్తిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్నాడు ఖమేనీ. ఈ క్రమంలోనే ఇస్లాంను వ్యతిరేకించి అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలతో ఉన్నటువంటి స్నేహాన్ని పూర్తిగా తెంచేశాడు. ఆ తర్వాత ఇజ్రాయెల్ కు సంబంధించి పాస్పోర్ట్లను నిరాకరించడం, ఆ దేశంలో ఉన్నటువంటి ఆక్రమిత పాలస్తీనాకు వెళ్లకూడదని నిషేధాలు విధించడం వంటి నిర్ణయాలు తీసుకుంటూ ఇజ్రాయెల్ ను పూర్తిగా దూరం చేశాడు ఖమేనీ. పైగా ఇరాన్ లో ఉండేటువంటి ఇస్లాం మతస్థులకు, ఇజ్రాయెల్ లో ఉండేటువంటి యూదయ మతస్థులకు మధ్య ఏళ్ల తరబడి వైరం కొనసాగుతూ వస్తుంది. ఇలా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. అయితే ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు తెగిపోయినప్పటికీ ఏకంగా యుద్ధం చేసుకునేలా పరిస్థితులు ఎలా మారిపోయాయి అనే డౌట్ ఖచ్చితంగా వస్తుంది. దానికి కూడా ఓ రీజన్ ఉంది. ప్రజెంట్ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారీలో ఓ సీక్రెట్ మిషన్ స్టార్ట్ చేసింది. అయితే పైకి మాత్రం తాము ఎలాంటి న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం లేదని చెబుతున్నప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఎంతో కొంత అనుమానిస్తూనే ఉన్నాయి. అయితే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవడం వల్ల ఈ రెండు దేశాలకు వచ్చే నష్టం ఏమిటి? ఈ డౌట్ కూడా ఖచ్చితంగా వస్తుంది. దానికి కూడా ఓ రీజన్ ఉంది. ఇజ్రాయెల్ చుట్టూ ఉండేటువంటి చాలా దేశాలు ఇస్లామిక్ కంట్రీలే. పాలస్తీనా, సిరియా, జోర్దాన్, లెబనాన్ ఇలా ఏ దేశం చూసుకున్నా ఇస్లామిక్ కంట్రీనే.
పైగా ఈ దేశాలన్నిటితో కూడా ఇజ్రాయెల్ కు శత్రుత్వం ఉంది. అందువల్ల ఈ యొక్క దేశాలతో ఇన్ కేస్ యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు అబ్సల్యూట్లీ ఇరాన్ యొక్క మద్దతు ఇస్లామిక్ కంట్రీస్ వైపే ఉంటుంది. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారీలో విజయం సాధిస్తే తమ దేశానికే నష్టమని ఇజ్రాయెల్ భావించింది. అందువల్ల ఆ దేశంలోని న్యూక్లియర్ స్థావరాలపై డైరెక్ట్ గా అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. దానికి ప్రతిఫలంగా ఇరాన్ కూడా కౌంటర్ అటాక్స్ మొదలుపెట్టింది. ఇలా రెండు దేశాల మధ్య వార్ మొదలై ప్రస్తుతం భీకరంగా కొనసాగుతోంది. అయితే ఈ వార్ లో ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దాడులు చేస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య అమెరికా ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఏంటి? జస్ట్ 20 లక్షల జనాభా ఉన్న ఇజ్రాయెల్ కోసం అమెరికా ఎందుకింత రిస్క్ చేస్తోంది అంటే దీనికి ఒక్కటే సమాధానం. నిజానికి ఇజ్రాయెల్ చిన్న దేశమే అయినప్పటికీ అన్ని రంగాల్లో అత్యంత బలమైన దేశం. సాంకేతికత పరంగా అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఇజ్రాయెల్ ఎప్పటికీ ముందు వరుసలోనే ఉంది. ఇక సైనిక శక్తి విషయంలో ఆ దేశం ఎప్పటికీ తిరుగులేని శక్తి. 1967లో ఇజ్రాయెల్ తన పొరుగు దేశాలైన జోర్దాన్, ఈజిప్ట్, సిరియా వంటి అరబ్ కంట్రీస్ తో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ పోరాడిన తీరు ప్రత్యర్థి దేశాలను సైతం బెంబేలెత్తించింది. అదే టైంలోనే యావత్ ప్రపంచమంతా కూడా ఇజ్రాయెల్ వైపు కళ్ళప్పగించి చూసేలా చేసింది. గాజా స్ట్రిప్, ఈస్ట్ జెరూసలేం వంటి చాలా ప్రాంతాలను ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ తన వశం చేసుకుంది. ఈ పోరాటమే అగ్రరాజ్యమైన అమెరికా సైతం ఇజ్రాయెల్ వైపు చూసేలా చేసింది. పైగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఎంతో కాలంగా పట్టు కోసం చూస్తున్న అమెరికాకు ఇజ్రాయెల్ బెస్ట్ ఆప్షన్ గా కనిపించింది. అలా ఇజ్రాయెల్ అమెరికా మధ్య స్నేహబంధం మొదలై ఇప్పటికీ కూడా అత్యంత బలంగా కొనసాగుతోంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో జోర్దాన్, లెబనాన్ వంటి దేశాలు ఇరాన్ కు అండగా నిలుస్తున్నాయి. మరోవైపు రష్యా, చైనా వంటి దేశాలు కూడా ఇరాన్ కు అండగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే గనుక జరిగితే మూడో ప్రపంచ యుద్ధం మొదలైన ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే ఈ పరిస్థితిలో ఇండియా మౌనంగా ఉంటుంది. ఎందుకంటే అటు ఇజ్రాయెల్ తోనూ ఇటు ఇరాన్ తోనూ మన దేశానికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ఇజ్రాయెల్ ఇండియాకు మిత్ర దేశంగా ఉంటూ వస్తుంది. అలాగే ఇరాన్ తో కూడా మన దేశానికి మంచి సంబంధాలు ఉన్నాయి. అందువల్ల ప్రజెంట్ ఏ దేశానికి మద్దతు ఇవ్వకుండా సైలెంట్ గా ఉంటుంది ఇండియా. ఒకవేళ వరల్డ్ వార్ తలెత్తితే ఏదో ఒక దేశం వైపు స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఇండియా ఎటువైపు నిలుస్తుందనేది నిజంగా ఆసక్తి కలిగించేటువంటి విషయమే. ఇకపోతే ప్రజెంట్ ఇరాన్ పై చేస్తున్న దాడులకు ఆపరేషన్ రైజింగ్ లయన్ అనే పేరు పెట్టింది ఇజ్రాయెల్. ఇరాన్ చేస్తున్న న్యూక్లియర్ వెపన్స్ తయారీని ఆపేంత వరకు దాడులు కొనసాగిస్తామంటోంది ఇజ్రాయెల్. అలాగే తమ దేశంపై చేస్తున్న దాడులకు ఇజ్రాయెల్ త్వరలోనే భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇరాన్ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇలా రెండు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అయితే ఇరాన్ కు సుప్రీం లీడర్ గా ఉన్నటువంటి ఖమేనీని చంపిన తర్వాతే యుద్ధానికి పులి స్టాప్ పెడతామంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంతకీ ఎవరు ఈ ఖమేనీ? ఈయనను మోస్ట్ డేంజరస్ పర్సన్ గా అమెరికా, ఇజ్రాయెల్ ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నాయి? ఖమేనీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరాన్ లో చోటు చేసుకున్నటువంటి పరిస్థితులేంటి? ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా ఇరాన్ ను మార్చడంలో ఖమేనీ కీలక పాత్ర పోషిస్తున్నారా? భయానికే భయం పుట్టించే ఖమేనీ అసలు కథ పార్ట్ 2లో చూద్దాం. వీడియో నచ్చినట్లయితే మీ సపోర్ట్ గా లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.